పుష్ప సాంగ్ తీసుకున్నా కూడా సుకుమార్ గారి సలహాలు ఆలోచనలు ఏంటి అసలు ఈ పాట లిరిక్స్ కూడా 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. ఆస్కార్ వచ్చిన తర్వాత వేరే భాషలకి కూడా రమ్మని పిలుపు వచ్చిందా? వేరే భాషలో అవకాశం. జీవితంలో ఏదైనా మార్పులు ఉన్నాయా? నేను కేవలం నా లక్ష్యం, నా స్వప్నం, నా గమ్యం, అలా ప్రతి సంవత్సరం ఆశపడేవాడిని. ఆశాభంగం జరిగేది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పుంజుకొని మళ్ళీ మంచి పాట రాసి మళ్ళీ ప్రయత్నం మొదలెట్టేవాడిని. తెలుగు భాషతో మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు అని మీరు ప్రూవ్ చేశారు కదా సార్. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నేను. అందరికీ నమస్కారం. లిపి.గేమ్స్కి స్వాగతం. 3000కు పైగా పాటలు, 800కు పైగా చిత్రాలు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 50 మంది భారతీయులలో ఒకరు మన చంద్రబోస్ గారు. నిజానికి ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది, కానీ ఆయన మనందరినీ 1995 నుండే పాటలతో ప్రభావితం చేస్తున్నారు. మార్చేయి మార్చేయి మార్చేయి, పదాలకు అర్థం మార్చేయి అంటూ శూన్యంలో కూడా సూక్ష్మార్థాలు దాగి ఉంటాయి అని పాటలతో చెబుతూనే ఉన్నారు. మరి ఆయన జీవితంలో ఆయన సాగించిన పయనాలు, సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు, ఓర్చుకున్న నిమిషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే చంద్రబోస్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా అడగాలనుకుంటున్న ప్రశ్న, ఆస్కార్ అవార్డ్ దీనికి ముందు తర్వాత జీవితంలో ఏదైనా మార్పులు ఉన్నాయా? జీవితంలో మార్పు అంటే కొంత ఉందండి. సరే, అంటే భౌతికంగా నేను చూసిన జీవితంలో చాలా మార్పు ఉంది. ఏంటంటే ఆస్కార్ ముందు ఒక రచయితని, మన తెలుగు సంబంధించిన తెలుగులో ఒక సినిమా గేయ రచయితగానే ఒక గుర్తింపు, ఒక పేరు ఉండేది. ఆస్కార్ తర్వాత ఒక ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప పురస్కారాన్ని పొందిన రచయితగా అందరూ గుర్తించడం, అందరూ గౌరవించడం, ఆ మర్యాద, ఆ విలువ, ఆ మన్నన అనేది తెలుస్తుంది, నాకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అంటే ఒక రకంగా మనకు గౌరవం ఇస్తుంటే, విలువిస్తుంటే, మర్యాదిస్తుంటే మనకు ఆనందం కలుగుతుంది. కానీ ప్రపంచం చూసే కోణంలో, లోకం చూసే కోణంలో మార్పు ఉంది, కానీ నన్ను నేను చూసే కోణంలో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే అంతకుముందు ఆస్కార్ ముందు నేనే, ఆస్కార్ తర్వాత కూడా నేనే. నా బలాలు ఏమిటో తెలుసు, నా బలహీనతలు ఏమిటో నాకు అన్నీ తెలుసు. కాబట్టి లోకము, సమాజం, ప్రపంచం చూసే కోణంలో మార్పు వచ్చింది, కానీ నన్ను నేను చూసుకునే కోణంలో ఎప్పుడూ మార్పు రాదు. సో ఇలా అంటే ఉండాలి, అంత పెద్ద అవార్డు వచ్చాక కూడా అంటే దానికి చాలా విఘ్నత ఉండాలి. మీరు జీవితంలో ఎన్నో పాఠాలు, అలాగే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ దాకా వచ్చి ఉంటారు ఖచ్చితంగా. అయితే సార్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, మనకి ఆస్కార్ అవార్డు రావాలి అంటే ఇంగ్లీష్ సినిమాలకి పాటలు రాయటమో, లేదంటే ఇంగ్లీష్ భాషలో ఏదైనా చేసి మన టాలెంట్ అక్కడ నిరూపించుకోవాలేమో అనే భావన ఇప్పుడు కూడా ఉంది. కానీ తెలుగు పాటని ప్రపంచానికి పరిచయం చేసి అసలు ఆస్కార్ స్టేజ్ మీద తెలుగు పాట మీద స్టెప్పులు వేయటం, పాట పాడటం, సో నిజంగా తెలుగు భాషతో మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు అని మీరు ప్రూవ్ చేశారు కదా సార్. సో అది ఎలా, ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నిజం. ఇప్పుడు మీకు వచ్చిన సందేహమే నాకు ముందు నుండి ఉండేది. ఎందుకంటే తెలుగు పాట ఆ విశ్వవేదిక మీదకి వెళుతుందా, ఆ పోటీలో నిలబడుతుందా, నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు కూడా. ఆస్కార్ పోటీలో మన చిత్రాలు నిలబడ్డాయి, కానీ మన పాటలు వెళుతాయి, అందులో రచయితకు కూడా ఒక భాగం ఉంటుందని నాకు ఇంతవరకు తెలియదు. నిజంగా తెలియదు. ఎందుకంటే అసలు ఆ వైపు ఆలోచించలేదు. నా జీవిత లక్ష్యం సినిమాల్లోకి ప్రవేశించి, నేను ఇప్పుడు ఇది 30వ సంవత్సరం, 2024, ఇది 95 నుండి 24 వరకు 30 సంవత్సరాల ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా, అంటే దాదాపు ఒక 2 ఏళ్ల క్రితం వరకు, 28 ఏళ్ల వరకు నేను కేవలం నా లక్ష్యం, నా స్వప్నం, నా గమ్యం ఒక్క జాతీయ పురస్కారం పొందడమే. దానికోసమే అహర్నిశలు శ్రమించాను, కృషి చేశాను తప్ప ఇంకా నాకు వేరే ఏమీ లేదు, ఇంకా ఆలోచన లేదు. 28 ఏళ్ల క్రితం వరకు కేవలం ఒకే ఒక్క జాతీయ పురస్కారం పొందాలి పొందాలి పొందాలి. అలా ప్రతి సంవత్సరం ఆశపడేవాడిని. ఆశాభంగం జరిగేది. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పుంజుకొని మళ్ళీ మంచి పాట రాసి మళ్ళీ ప్రయత్నం మొదలెట్టేవాడిని. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సంవత్సరం క్రితం, 29వ సంవత్సరంలో ప్రయాణం ప్రారంభించిన 29వ సంవత్సరంలో, అంటే గడిచిన సంవత్సరంలో ఒకే ఒక్క 2 నెలల వ్యవధిలో, ఒకే ఒక్కసారి ఆ 2 నెలల వ్యవధిలో 4 అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి.
ఒకటి గోల్డెన్ గ్లోబ్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది హాలీవుడ్ క్రిటిక్స్, ఇంకొకటి కళాకారుల ప్రపంచంలోని కళాకారులందరి స్వప్నమైన ఆస్కార్ పురస్కారం. అది ఎవరెస్ట్తో సమానం కళాకారులకి ఆ పురస్కారం. ఇవన్నీ కూడా 2 నెలల వ్యవధిలో ఈ 4 పురస్కారాలు సొంతం అయ్యాయి. కేవలం జాతీయ పురస్కారం వస్తే చాలు అనుకున్న నాకు 2 నెలల వ్యవధిలో ఒకేసారి 4 పురస్కారాలు రావడంతో నిజంగా తబ్బిబ్బైపోయాను. నిజంగా అవార్డుల వర్షం కురిసింది అనుకోలేదు. తర్వాత నా చిరకాల స్వప్నమైన జాతీయ పురస్కారం కూడా, ఈ పురస్కారం వచ్చిన తర్వాత వెంటనే అది కూడా నాకు కొండపొలం సినిమాకి నాకు జాతీయ పురస్కారం కూడా ఉత్తమ గీత రచయితగా లభించింది. అంటే దాదాపు నా కలలన్నీ ఫలించాయి. ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తే, ఒక తెలుగు సినిమా పాట అంత దూరం వెళుతుందా, వెళ్ళి అక్కడ పోటీలో నిలబడుతుందా, నిలబడి నెగ్గి విజయం సాధించి ఆ పురస్కారం మనకు వస్తుందా అన్నది నేను ఎప్పుడు ఊహించలేదు కూడా. స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం అది. అయితే మొత్తానికి ఎట్టకేలకు అది నిజమైంది. అంటే ఇక్కడ వీళ్ళ ప్రయత్నం చాలా గొప్పది, వీళ్ళ ముందు చూపు చాలా గొప్పది. ఏంటంటే రాజమౌళి గారు వాళ్ళు ఆ సినిమాలోని పాటను దానికి అంత శక్తి ఉంటుందని నమ్మి గ్రహించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎలాగంటే, RRR సినిమాని ఒక హాలీవుడ్ సినిమాగా అక్కడ విడుదల చేశారు. అక్కడ ప్రొడక్షన్ హౌస్, అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొని అక్కడ విడుదల చేశారు. ఎక్కడ హాలీవుడ్లో అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంస్థతో వాళ్ళు కొలాబరేట్ అయ్యి సయోధ్యతో వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ విడుదలైన సినిమాగా అది పరిగణించబడింది. ఇప్పుడు తర్వాత అక్కడ విడుదలైన తర్వాత అక్కడ బాగా ఆడాలి, అక్కడ పేరు మోసిన థియేటర్లో మాత్రమే అది విడుదల అవ్వాలి. ఏదో ఒక మారుమూల థియేటర్లో ఆడితే వాళ్ళకి కుదరదు. ఒక పేరు మోసిన థియేటర్ ఒక జంక్షన్లో ఒక మంచి కూడల్లో ఆడాలి. తర్వాత ఆక్యుపెన్సీ రేట్ కూడా బాగుండాలి. ఎవరు చూడకపోతే వాళ్ళు దాన్ని పరిగణించరు. ఒక 70%, 80% ఆక్యుపెన్సీ రేట్ ఉండాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అప్పుడు అవార్డుకు దాన్ని అర్హుల్ని చేశారు. ఒక థియేటర్లో ఆడాలి, ఆక్యుపెన్సీ రేట్ ఉండాలి, అక్కడ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదలవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత ఆ పాటలో ఒక శక్తి ఉండాలి, ఆ పాట అందరి జనబాహుల్యం ప్రాచుర్యాన్ని పొందాలి. ఇలా అన్నీ జరిగాయి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జరిగిన తర్వాత అప్పుడు పోటీలో నిలబడిన తర్వాత, అంటే రకరకాల విభాగాల్లో పోటీలో పెట్టారు, కేవలం పాటే కాదు, రకరకాల విభాగాల్లో మన RRR నిలిపారు. కానీ చివరికి పాట మాత్రమే పైకి వచ్చింది. ఎందుకంటే అది విశ్వవ్యాప్తంగా ఆ పాట మారుమోగింది కాబట్టి, ఆ పాటకు ఆదరణ బాగా ఉంది కాబట్టి ఆ పాట చివరికి నామినేషన్స్లో అది నిలబడింది. అలా 24 నామినేషన్లో ముందొచ్చింది. దాని తర్వాత అక్కడి నుండి మళ్ళీ చివరికి 5 నామినేషన్లు వచ్చింది చివరి పోటీలు. ఇంకా అక్కడి నుండి కంగారు, భయము, ఆదుర్ద, ఆందోళన ఏమవుతుందని చెప్పేసి ఈ క్రమంలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, క్రిటిక్స్ చాయిస్ వచ్చింది, హాలీవుడ్ క్రిటిక్స్ వచ్చింది. చివర్లో ఈ పోటీ ఉంది. అప్పుడు ఏంటంటే ఒక చిన్న విశ్లేషణ ఏంటంటే, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ చాయిస్ వచ్చిన ఏ పాటకైతే వచ్చిందో ఆ పాటకు ఆస్కార్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయని 5 ఏళ్ల నుంచి గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మాకు నమ్మకం ఉండి మమ్మల్ని పిలిచారు. మేము ఇక్కడ నుండి కీరవాణి గారు నేను వెళ్ళాం, మాకు ఆహ్వానాలు వచ్చాయి మెయిల్ ద్వారా. వెళ్ళిన తర్వాత అందరు చెప్తున్నారు, గోల్డెన్ గ్లోబ్ వచ్చింది ఈ పాటకు, క్రిటిక్స్ చాయిస్ వచ్చిందంటే ఆస్కార్ కూడా వస్తుందా? ఆస్కార్ వస్తుందా? నామినేషన్స్లో చివరిలో నిలబడ్డమే గొప్ప విషయం, మనకు వస్తుందా అన్నది అసలు చెప్పాను కదా, స్వప్నంలో కూడా స్వప్నించలేదని చెప్పి ఇంకా అలా వెళ్ళాం. కాస్త ఎక్కడో ఆశ ఉంది, ఎందుకంటే రెండింటికి వచ్చిన వాటికి వస్తుందని ఒకటి ఉంది, గణాంకాలు చెప్తున్నాయి. వెళ్ళిన తర్వాత ఇంకా చివరి రోజు అక్కడ కూర్చున్నాం, పోటీ బహుమతుల ప్రధానోత్సవం రోజు. వెళ్ళిన తర్వాత కీరవాణి గారు నేను పక్క కూర్చున్నాం, నా పక్కన మా అబ్బాయి ఉన్నాడు. మన విభాగం రానే వచ్చింది, ఇంకా మా అన్ని పాటలు చెప్తున్నారు. మళ్ళీ పోటీలో ఉన్న వాళ్ళు ఏమో ఆషామాషి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా పేరు మోసిన వాళ్ళు. రిహానా, లేడీ గాగా, సన్లక్స్, డ్వాన్ వారన్ వీళ్ళందరూ కూడా చాలా ఉద్దండులే. అక్కడ హాలీవుడ్లో చాలా ఉద్దండులు. మన రానే వచ్చింది మన విభాగానికి. అందరి మధ్యలో మేము ఉన్నాము. అప్పటికి లేడీ గాగా బాగా పాడింది, రిహానా పాడింది, మన వాళ్ళు పాడారు. అందరికి కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు అందరు కూడా. కాబట్టి ఎవరికెవరు తీసిపోని విషయం అక్కడ. చివరికి వచ్చేసరికి ఇంకా ప్రకటించే సమయంలో చూసేసి ఆర్ 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 అనగానే ఆ 3 అక్షరాలతో ఒక చరిత్ర సృష్టించబడింది. మొట్టమొదటిసారిగా ఎందుకు చరిత్ర అంటున్నానంటే, భారతదేశానికి, భారతీయ కళాకారులకు ఇంతకుముందు వచ్చింది, కానీ భారతదేశంలో నిర్మించబడిన సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్టమొదటి ఆస్కార్ ఇది.
ఆ. భారతీయులకు ఇంతకుముందు వచ్చింది, కానీ అవేవి భారతీయ చిత్రాలు కాదు. కరెక్ట్. మొట్టమొదటిసారి భారతీయ చిత్రానికి, సంపూర్ణ భారతీయ చిత్రానికి, భారతీయ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రానికి వచ్చిన మొదటి పురస్కారం ఒక పాటకి, అది తెలుగు పాటకి, అది మన పాటకి. ఇది నిజంగా చరిత్ర. ఆ చరిత్రలో భాగమైనందుకు నిజంగా నా జన్మ చరితార్థమైంది. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, మా అమ్మా నాన్నల పుణ్యఫలమో, నా భార్య పూజా ఫలమో, నా పిల్లల అదృష్టమో, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా పరిశ్రమలోని, మన వాళ్ళందరి అనుగ్రహం, ఆశీర్వాదం, భగవంతుడి కృప అన్నీ కలిస్తే కానీ సాధ్యం కాదు. అన్నింటి కలయిక అప్పుడు కలిస్తే కానీ ఇలాంటి ఒక గొప్ప గొప్ప ఘటన మన కళ్ళ ముందుకు రాదు. ఆ రోజు మార్చ్ 12, 2023 ఆ తేదీ, ఆ రోజు భారత చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఆ వార్త మనల్ని కూడా అమితానందానికి గురి చేసిన వార్త, అందరికీ నమ్మశక్యం కానీ ఊహించలేని అనూహ్యమైన ఒక సంఘటన జరిగింది మనందరి జీవితాల్లో. అలాగా ఆ పురస్కారం నేను కీరవాణి గారు తీసుకోవడం, తర్వాత ఆ వేదిక మీద కీరవాణి గారు మాట్లాడిన తర్వాత ఒక్క క్షణం ఏదో మిగిలిందన్న ఒక నమ్మకం, ఆశ నాకు అనిపించింది. మామూలుగా 45 సెకండ్లే మాట్లాడాలి, ముందు మాకు చెప్పారు 40 సెకండ్లే మాట్లాడాలని చెప్పారు. కానీ ఎందుకు ఆయన మాట్లాడిన తర్వాత ఒక్క సెకండ్ ఏదో ఉంది అనిపించింది, నాకు మనసుకు అలా అనిపించింది. టక్కన ఉందనుకుని నమస్తే అనేసాను వేదిక మీద. ఊరికి అనేద్దాము చూద్దామని. నిజంగా అది రికార్డ్ అయింది, అది అందరికీ వినిపించింది. అంటే ఆ వేదిక మీద మాట్లాడబడిన, ఆ వేదిక మీద మోగిన, ఆ వేదిక మీద ఉచ్చరింపబడిన తెలుగు పదం నమస్తే. సంస్కృతమైన అది మనం తెలుగు పదంగా, సంస్కృతం తత్సమాలు ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి తెలుగు పదమే అనుకుందాం. తెలుగు పదం నమస్తే. అంతర్జాతీయ వేదిక మీద, ఆస్కార్ వేదిక మీద మాట్లాడబడిన, ఉచ్చరింపబడిన మొట్టమొదటి తెలుగు పదం నమస్తే. ఆ వేదిక మీద పాడబడిన మొదటి తెలుగు పాటలోని మొదటి పదం పొలం. పొలం మన జీవన విధానం, నమస్తే మన జీవన సంస్కారం. ఎంత బాగా చెప్పారు. ఈ రెండింటిని ఆ వేదిక మీద నుండి చెప్పే అవకాశం, అదృష్టం ఒక తెలుగు కవిగా నాకు రావడం పురాకృత సుకృతం అంటారు దీన్ని. అంటే ఏదైనా మనం సాధించిన తర్వాత నిజంగా నేను సాధించాను అన్న ఒక ఘనతని క్యారీ చేయటం వేరు, అదంతా నా సుకృతం అనుకొని గ్రాటిట్యూడ్ చూపించడం చాలా వేరు. ఎందుకంటే ఇక్కడే ఒక విషయం చెప్తానండి. నేను ఎంత కష్టపడతాను పాటకి, నేను చాలా కష్టపడతాను. నా అంతే వేరే వాళ్ళు కష్టపడతారు. ప్రతి రచయిత ఎలాంటి పాట రాసినా, ఏ పాట రాసినా, గొప్ప పాట రాసినా, మామూలు పాట రాసినా, ప్రతి రచయిత నేను ఎంత కష్టపడతాను అంతే కష్టపడతారు. ఆ పాట వెనకాల అందరి కష్టం, అందరి కృషి, అందరి శ్రమ ఒకటే. నన్నే ఎందుకు వరించిందంటే నాకు ఆ అదృష్టం ఉందేమో, నాకు అదృష్టం ఉంది. అన్నీ కూడా నా వైపు అలా అన్ని ఒక ప్రతికూల అంశాలు నాకు అన్నీ కుదిరాయి, నాకు అన్ని చేయూతనిచ్చాయని నేను భావిస్తాను. కేవలం నా ఒక్కడి ప్రతిభ అంటే కాదు. ఎందుకంటే ఆ పాట నేను రాశాను, అందంగా స్వరపరచబడాలి కదా, అది అద్భుతంగా పాడబడాలి కదా, ఇవన్నీ అయిన తర్వాత గొప్పగా అత్యద్భుతంగా చిత్రీకరింపబడాలి, దానికి నాట్యరీతులు సమకూర్చబడాలి, దాన్ని చిత్రీకరించాలి. ఇవన్నీ అయిన తర్వాత దాని జనాల్లోకి తీసుకెళ్ళాలి. కరెక్ట్. ఎంతైనా బంగారు పల్లెను కూడా ఒక గోడ ప్రాపకం అవసరం అన్నట్టుగా ఎంత గొప్ప పాటకైనా దాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కేవలం ఇక్కడ ప్రజలు కాదు, ప్రపంచం మొత్తం మీద. కేవలం అది తెలుగులో కాదు కదా, తెలుగులోను, భారతదేశంలోని అన్ని భాషల్లోనూ, ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ అది విజయం సాధించిందంటే అన్ని భాషల్లోకి తీసుకెళ్ళగాలి. ఆ మాధ్యమం ద్వారా తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇంత నైపుణ్యం ప్రదర్శించారు కాబట్టి ఈ పాటకి ఈ పురస్కారం దక్కింది. అందులో నేను భాగస్వామిని అవ్వడం నా అదృష్టం, అందుకోసం చెప్పాను. అందరి కృషి వల్ల దక్కింది. అయితే చంద్రబోస్ గారు, ఇక్కడే అసలు నిజంగా మీరు అన్నట్టు డెస్టినీ ఏమో అని అనిపించడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఎంతో మంది కవులు, రచయితలు, లిటరేచర్ కానివ్వండి, ఎంతో పెద్ద పెద్ద పట్టాలు తీసుకొని ఈ ఫీల్డ్లోకి వస్తారు. కానీ మీరు ఇంజనీరింగ్ చేశారు. ఇంజనీరింగ్ చేసి చిన్నప్పుడు నేను విన్న భజనలు, మా ఇంటి పక్కన ఉన్న గ్రంథాలయం అనేది నాకు అక్కడే
ఈ అవకాశం కానియండి, లేదంటే ఇంట్రెస్ట్ కానీ పుట్టింది అప్పుడే మీరు లిఖిత పత్రిక నుండి మొదలు పెట్టారు. అసలు అక్కడి నుండి ఇక్కడి వరకు ఎలా అసలు అంటే ఇప్పుడు ఏదైనా లిటరేచర్ లో ఉండాలి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. మామూలుగా పాట రాయడం అన్నది విద్యార్హతకు సంబంధించింది కాదు. ఏ కళారూపమైనా సరే ఒక విద్యార్హతకు సంబంధించింది కానే కాదు. అదేంటంటే మనసులోన ఉప్పొంగే స్పందనకు సంబంధించింది. మన మనసులో పుట్టిన స్పందన, పొంగిన స్పందనను అందమైన భావాలుగా మలచి దాన్ని వ్యక్తీకరించడానికి ఒక భాష కావాలి. ఆ భాష మాతృభాష కాబట్టి ఆ మాతృభాష నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను, చదువుకున్నాను, దాంట్లో ప్రావీణ్యుణ్ణి. కాకపోతే దాంట్లో నేను పట్టాలు పొందలేదు. కాకపోతే ఈ కళను ఉపాసించాను, ఈ కళను నేర్చుకున్నాను, ఈ కళలో నైపుణ్యం సాధించాను. ఎలా? స్వయం సాధన అంతా కూడా. ఒక సందర్భం చూసాం, ఒక సంఘటన చూసాం, గబుక్కున మనలో ఒక ఆవేశం, ఒక భావావేశం, కవితావేశం వచ్చి దాని మీద పాట రాస్తాము, గేయం రాస్తాం, ఇంకేదో రాస్తాం. ఇదంతా చదువుకు సంబంధించింది కాదు. ఒక సంఘటన చూడగానే కళ్ళెదురుగా మనకు కనబడగానే లోపల నుంచి వచ్చే ఒక స్పందన, ఒక భావావేశం మాత్రం వస్తుంది. దీనికి భాష తోడుగా వస్తుంది. ముందు ఈ పాటల్లో ముందు రావాల్సింది ఆలోచన. ఒక ఆలోచన ఉంటే చాలు. ఆ ఆలోచనకు తోడుగా ఒక మంచి భాష వస్తుంది. తేలికైన భాషలో నేను పాట రాశాను అందువల్లే. సో మంచి భాషతో ఒక ఆలోచన మనం అందరి మాటలో చెప్పగలిగితే అదే చక్కటి పాట అవుతుంది. కాబట్టి పట్టాలు విద్యార్హతలతో సంబంధం లేనిది పాట. పైగా ఎందుకంటే ఈరోజు సినిమా పాటల్లో రాసేవాళ్ళు మనం వేల మీద చెప్పొచ్చు, వేల మీద లెక్క పెట్టవచ్చు. 10 మందో 15 మందో ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పట్టాలు పొందిన వాళ్ళు ఎన్నో కొన్ని లక్షల మంది ఉంటారు. అది పట్టాకు సంబంధించింది కాదు. ఇది అంటే ఆ అర్హత వేరు, ఇది రాసే ఆలోచనకు కావాల్సిన స్పందన వేరు. కాబట్టి నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. దాని తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఇంజనీరింగ్, ఇంగ్లీష్ చదివాను. కానీ 10th క్లాస్ వరకు చదువుతున్నప్పుడు తెలుగు పాఠ్యాంశాలు చదువుతో పాటు గ్రంథాలయంలో పుస్తకాలు చదివాను, గుళ్ళో భజనలు చేశాను. ఇటువైపు సాహిత్యం, ఇటువైపు సంగీతం, రెండింటి మేలు కలయికగా నేను ఎదిగాను. ఒకవైపు సంగీతం, ఒకవైపు సాహిత్యం, చదువుకోవడం, చదువుకోవడం. దీంట్లో రాసిన పాటని పాడడం కోసం రాగాలు కూడా నేను ఏదో కొంచెం నా బాణీలు కూడా కట్టేవాడిని, వరుసలు కట్టేవాడిని. అలాగ సంగీతం మీద కూడా కాస్త మక్కువ ఏర్పడింది. ఇలా ఈ 3 విభాగాల్లో కాస్త కోస్త ప్రవేశం సాధించిన తర్వాత జీవితంలో ఎలాగైనా సరే పాటకు సంబంధించిన రంగంలో స్థిరపడాలని నేను కోరిక. అది పాట రాస్తానా, పాట స్వరపరుస్తానా, లేదంటే పాట పాడతానా తెలియదు. ఇక్కడ ఒక చిన్న సందేహం సార్, సంగీతం నేర్చుకున్నారా మీరు? సంగీతం కూడా వినికిడితో, భజన పాటలు, సినిమా పాటలు, ఊళ్ళో నేను చూసే చిందు భాగవతాలు, యక్షగానం, ఒగ్గు కథ, నేను క్రమం తప్పకుండా వెళ్ళేవాను. మా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా అవన్నీ వెళ్ళి విని, పరిశీలించి, గమనించి, ఆకలింపు చేసుకొని ఒక స్వతహాగా మనకు ఆసక్తి ఉంటుంది కదా, ఆ కళా తపన అనేది లోపల ఉంది కాబట్టి మనం ఏది చూసినా గ్రహించేస్తాను, ఏది విన్నా కూడా. అలా ఈ 3 విభాగాల్లో కాస్త కూస్తో పట్టు సాధించి ఎలాగైనా సినిమా రంగంలో దీంట్లో ఈ 3 ఎక్కడో చోట నా స్థానం ఉంది అని నమ్మాను. చదువుకున్న తర్వాత చదువు అయిపోతున్న తరుణంలో ఒక అవకాశం, పాట రాసే అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకున్నా. 95లో తాజ్మహల్ సినిమాలో మంచుకొండలో చంద్రమ అనే పాట రాశాను. ఆ పాట విజయం సాధించింది. దాని తర్వాత రాఘవేంద్ర గారు పెళ్లి సుందరి సినిమాలో మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో కీరవాణి గారు కూడా నాకు కలిశారు. అక్కడ నుండి కీరవాణి గారు, నేను, రాఘవేంద్ర గారి కలయికలు ఎన్నో మంచి పాటలు రాశాం. ఆ ప్రయాణం అలా కొనసాగుతూ చివరికి RRR వరకు వచ్చింది కీరవాణి గారి నా కలయిక. పుష్ప, కల్కి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు 95లో ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు సాహిత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. అండ్ అప్పుడు సాహిత్యాన్ని బట్టి బాణీలు కట్టేవారు. ఇప్పుడు 2024 బాణీలు ఇస్తున్నారు, అలాగే ఆ సిట్యువేషన్ ఇస్తున్నారు, దానికి మీరు సాహిత్యాన్ని జతపరుస్తున్నారు కదా. అప్పుడుకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. సో ఇప్పుడు మీరు ఎలా దీనిని, చాలా మంది ఏంటంటే ఏదన్నా ఒక దాంట్లో ఫిక్స్ అయిపోతే ఇదే కరెక్ట్ అనుకునే పద్ధతిలో కూడా ఉంటారు. మీరు ట్రాన్స్ఫార్మ్ అయిన పద్ధతి చాలా బాగుందండి. అంటే ఒకటి, ఇది ముందు నుండి
ఇదొక ఈ ఈ అంశం గురించి స్పష్టంగా చెప్పాలి ఏంటంటే, బాణికి సాహిత్యం రాయడం, లేదంటే రాసిన సాహిత్యానికి బాణీలు కట్టడం. రెండు కూడా 2 రకాలు. ఒకటి ఏంటంటే, ఒక సామెత ఏంటంటే, వెంట్రుకలు ఎక్కున్న అమ్మ కొప్పు ఎలా ముడిచినా అందంగానే ఉంటుందంట. మనకు రాయగలిగే సత్తా సామర్థ్యం ఉంటే బాణికి సాహిత్యం రాయొచ్చు, లేదా మనం ముందే బాణి లేకుండా సాహిత్యం రాసినా కూడా అందమైన బాణి కూడా దాన్ని సమకూర్చవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, రెండు ఉదాహరణలు చెప్తాను. మౌనంగానే ఎదగమని అనే పాట ముందు బాణి ఇచ్చారు కీరవాణి గారు. బాణికి రాయబడిన సాహిత్యం అది. బాణికి రాయబడిన సాహిత్యం. నాటు నాటు పాట ముందు సాహిత్యం రాసిన తర్వాత బాణి సమకూర్చారు. ఇప్పుడు ఏంటంటే, నా ఉద్దేశం, నా దృక్కోణం ఏంటంటే, బాణికి రాసిన సాహిత్యంలో బాణికి అందంగా బాణికి తగినట్టుగా సాహిత్యం రాస్తూనే ఆ సాహిత్యం ఎలా ఉండాలంటే, కేవలం బాణి మీద పూర్తిగా ఆధారపడకుండా దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండేలాగా ఉండాలి సాహిత్యం. అప్పుడే సాహిత్యకారుడిగా నాకు గుర్తింపు, నాకు గౌరవం, నాకు ఆత్మసంతృప్తి. ఎలా అంటే, ఇప్పుడు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఇది సాహిత్యం. దీన్ని బాణిలో పాడితే చాలా మధురంగా ఉంటుంది. బాణి తీసేయండి, బాణి తీసేసి మాట్లాడినా, బాణి తీసేసి చెప్పినా కూడా అర్థవంతంగా ధ్వనించాలి. బాణి అనే అలంకారం తీసినా ఆ పాట పడతి అందంగానే కనిపించాలి. అవును, ఒప్పుకుంటాను సార్. కాబట్టి ఇక్కడ నా దృక్పథం, నా దృక్కోణం ఏంటంటే, బాణికి రాసిన సాహిత్యంలో ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలి అన్నది నా కోణం. అట్లాగే నాటు నాటు పాట బాణి తీసినా బాగానే ఉంటుంది, బాణితో పాడితే ఇంకా ఉత్సాహభరితంగా ఉంటుంది. నా పాటలన్నీ కూడా మీరు ఏ పాటైనా తీసుకోండి, మీరు పుష్ప తీసుకోండి, పుష్ప 2 తీసుకోండి, ఇంకో కల్కి తీసుకోండి, ఇప్పుడు ఈ మధ్య రాసిన అన్ని పాటలు తీసుకోండి, ఏ పాట తీసుకున్నా కూడా బాణితో అందంగా ఉంటుంది. బాణి తీసేసి మనం చెప్పగలిగేలా ఉంటుంది. చీకటితో వెలిగే చెప్పను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని. ఇది పాడట్లేదు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. మార్చే 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 మాటలకు భావం మార్చే, పదములకు అర్థం మార్చే, బ్రతుకు పరమార్థం మార్చే, శత్రువు అనకు కాబోయే మిత్రుడని అను, అపజయమనకు రాబోయే విజయమని అను, నిరాశ అనకు నీ ఆశకు పరీక్ష అను, నీరసమనకు నీ శక్తికి సవాలు అను, శోకం అనకు సౌఖ్యానికి సోపానం అను 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 అను. ఇది బాణిలో పాడట్లేదు. ఇప్పుడు ఇవేవి బాణిలు పాడట్లేదు, నేను కేవలం చెప్తున్నాను, చెప్పగలుగుతున్నాను. అంటే అలా సాహిత్యం పొందుపరచాలి బాణిలో, అప్పుడే నాకు సంతోషం. అయితే ఇక్కడే ఇప్పుడు మనం పుష్ప సాంగ్ తీసుకున్నా కూడా అసలు మ్యూజిక్ ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ మీకు తెలిసే ఉంటుంది, రియాక్షన్స్, రెస్పాన్స్ ఏంటి అసలు ఈ పాట ఏంటి అని. ఆ లిరిక్స్ కూడా ఎక్కువ షాక్, సర్ప్రైజ్ 2 వచ్చాయి. దాక్కో దాక్కో మేక, అసలు ఇది బానియా లేదంటే ఎలా ఈ జర్నీ జరిగింది? దాక్కో దాక్కో మేక పాట ముందు సాహిత్యం రాశాను. రాసిన తర్వాత, ఎందుకంటే అది కథానాయకుడి పరిచయ గీతం కాబట్టి, కథానాయకుడి మనస్తత్వం ఏంటి, కథానాయకుడి ప్రవృత్తి ఏంటి, కథానాయకుడి వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా ఆ పాటలో పొందుపరచబడాలి. అట్లాగే ఆ కథ జరుగుతున్న నేపథ్యం కూడా అందులో కనబడాలి. ఇన్ని అంశాలు రావాలి. అట్లాగే అలా చెప్తూ కేవలం అంటే వాచ్యంగా అతని మనసులోని మాట చెప్పకూడదు. అదేంటంటే వేరే దాన్ని ఒక పోలికలతో వేరే దాన్ని వేరే వస్తువుని పోలుస్తూ తనలోని ఆలోచన చెప్పాలి. అందుకోసమే చెప్పాను ఏంటంటే, జీవితంలో తన వృత్తిలో అతను ఎలా అంచెలంచెలుగా ఎదుగుతాడు, అంటే అక్కడున్న పరిస్థితులు ఏంటి, వాటి ద్వారా తను ఎలా జీవితాన్ని గెలవాలనుకుంటున్నాడన్న దాన్ని, ఎలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి, ఇది కదరా ఆకలి, పులినే తింటది సావు, సావును తింటది కాలం, కాలాన్ని తింటది కాళి, ఇది మహా ఆకలి. అంటే ఒకరినొకరు అంటే ఆ ఆహారపు గొలుసు ఉంటుంది కదా, దాంట్లో దయాదాక్షిణ్యాలు ఏమి ఉండదు. అదొక ప్రవృత్తి, అదొక ప్రకృతి అంతే, ప్రకృతి రీత్యా జరిగే కొన్ని విషయాలు అంతే తప్ప దాంట్లో దయా దాక్షిణ్యం కరుణ కటాక్షం ఏంటి ఉండదు. జింకకు ఆకలిస్తే గడ్డిని తింటది,
జింక ఇంకొక దానికి ఆకలికి ఆహారంగా మారుతుంది, మారుతుంది. అది ఇంకొకరి ఆకలిగా మారుతుంది. అంతే, అదొక క్రమం, అదొక వరుస, అదొక చక్రం అంతే. కాబట్టి ఎదగాలనుకున్నవాడు జీవితంలో ఎదగాలనుకున్నవాడు కూడా ఒకరినొకరు తలదన్నుకుంటూ ఎదుగుతూనే ఉంటారు. అక్కడ దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఏమి ఉండవు. ఆ నేపథ్యంలో ఒకదాన్ని ఒకటి తింటుంది. కాబట్టి ఇతను తన పై వాడిని తొక్కేసి తను ఎదుగుతాడు, మళ్ళీ అతను తొక్కేసి ఇంకోటి ఎదుగుతాడు. ఇలాంటి క్రమం. కాబట్టి దీన్ని కేవలం ఒక వాచ్యంగా చెప్పకుండా కొన్ని పోలికలతో, ఉపమానాలతో చెబుతూ ఆ ప్రకృతిని అందులో ప్రతిబింబించేలా ఉంటే ఆ పాట ఎంతో అందంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, నర్మ గర్భంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పాటను అలా రాయడం. అలా రాయటం ఎలా సాధ్యపడింది? సాధ్యం చరణంలోకి వెళ్తే ఇంకా బలంగా సాధ్యం. ఇంకా అంటే సుకుమార్ గారి సలహాలు, ఆలోచనలు, నేను అంటే ఆయన ఇచ్చిన సలహాలను, సూచనలు స్వీకరించి నేను దాన్ని అందంగా ఎక్కువ ఆలోచించి, సమయం కూడా ఎక్కువ పట్టిందండి. 29 రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి. ఇలా కొన్ని పాటలు అలా పుడుతుంటాయి, నిలిచిపోతుంటాయి. పుష్పాల ప్రతి పాట కూడా కష్టపడి చాలా, ఎందుకంటే కొత్త నేపథ్యం, ఎప్పుడు వచ్చే నేపథ్యం కాదు, ఎప్పుడు వచ్చే పాటలు కాదు, ఎప్పుడు వచ్చే సందర్భాలు. కాబట్టి కొత్త నేపథ్యం, కొత్త సందర్భాలు, కాబట్టి కొత్త భావజాలం కూడా సృజించే అవకాశం మాకు లభించింది. నిజంగానే చాలా కొత్తదనాన్ని మన యువతకి కూడా, కొత్త కొత్త పదాలు కూడా మీరు భలే సృష్టిస్తూ ఉంటారు. తిట్ల పాటలు అవ్వచ్చు, అసలు ప్రేమ పాటలు అవ్వచ్చు, ఏదైనా అసలు అలవోకగా రాసేయటం అంటారు. నేను ఈ 3-4 రోజుల్లో నా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ విని మీ గురించి తెలుసుకునేటప్పుడు చాలా వరకు అన్ని మీరే రాశారు. అంటే అప్పట్లో ఏ పాట వైవిధ్యంగా తీసుకున్నా కూడా, ఒక హేట్ సాంగ్ నుండి ఒక ప్రేమ పాట వరకు, ఒక భక్తి పాట వరకు, ఏంటి అసలు ఎలా అంటే ఒకటి అనిపిస్తుంది? ఒక అవకాశాలు అనొచ్చండి. అలాంటి అవకాశాలు నాకు లభించాయి, చాలా అవకాశాలు లభించాయి. వైవిధ్యభరితమైన, విభిన్నమైన అంశాల మీద పాటలు రాసే అవకాశాలు నాకు విరివిగా లభించాయి. వాటిని నేను కష్టపడి సద్వినియోగపరుచుకున్నాను. కేవలం అవకాశాలు రావడం అనేది కాకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందంగా వినియోగించుకొని ఒక కొత్త పాట రాయడానికి నేను ఎప్పుడు కూడా కొంచెం తపస్సు లాంటి ప్రతి పాటకు చేస్తుంటాను. అలా చేశాను, అన్ని మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ప్రేమాదరణ, అందరి అభిమానం కూడా ఆ పాటల ద్వారా నాకు సొంతమైంది. సరే, చంద్రబోస్ గారు, అయితే ఇప్పుడున్న కాలం ఎలా ఉంది అంటే, యువతకి చాలా ఆందోళనగా ఉంది, కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. ఏంటంటే, ఇంట్లో ఏమో మనం తెలుగు మాట్లాడతాం, ఇంట్లో తెలుగు ఉంటుంది, చదువు ఇంగ్లీష్లో ఉంటుంది, టెక్నాలజీ చాలా బరువు, కానీ అందరూ నేర్చుకోవాల్సిందే, అప్పుడు కానీ ముందుకెళ్ళలేం అన్నట్టే ఉంది. ఇలాగే మీకు కూడా మీ ప్రయాణంలో ఈ 30 సంవత్సరాల్లో భాష మారింది మనకి. మీరు తెలుగు పాటలే వింటే అందులో హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ అన్ని భాషలు కలిసిపోతున్నాయి. ఈ తరుణంలో మీరు ఎలాగా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అండ్ తెలుగుకి ఈజీగా ఉండేటట్టు సాధారణమైన, సులభమైన పదాలు వాడటంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? మీకు అసలు ఆస్కార్ వచ్చిన తర్వాత వేరే భాషలకి కూడా రమ్మని పిలుపు వచ్చిందా? వేరే భాషలో అవకాశం రాలేదు, వచ్చినా కూడా నేను రాయలేను, ఎందుకంటే అది నా మాతృభాష కాదు కాబట్టి. అందులో అంత పట్టు, సాధికారత నాకు లేదు కాబట్టి. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో తెలుగు, ఇంగ్లీష్లో చదువు, టెక్నాలజీ బరువు, నేటి యువత దీని మధ్య ఇరుక్కున్నారు. ఏంటి దీనికి ఒక పరిష్కారం అంటే, ఇది పెద్ద క్లిష్టమైన ఒక సమస్య, క్లిష్టమైన పరిస్థితి నేను అనుకోను. ఎందుకంటే నేను కూడా 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. తర్వాత గబుక్కుని ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చాను. పూర్తిగా నాకు అపరిచితమైన వాతావరణం. అప్పటి వరకు చక్కగా 6 సబ్జెక్టులు తెలుగులో చదువుకున్నవాడిని. అంటే తెలుగు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇవన్నీ చక్కగా తెలుగులో చదువుకున్నవాడిని. గబుక్కుని ఒక్కసారి ఒక అపరిచితమైన వాతావరణం, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో చెప్తున్నారు. తర్వాత ఆ పరిభాష, టర్మినాలజీ మనకు తెలియదు డిప్లొమాలో. అయినా కూడా ఒక 5-6 నెలలు దాంట్లో పడి కొట్టుకుపోయి మెల్లిగా ఏదో ఒక చిన్న ఆధారం దొరకబుచ్చుకొని ఇంకా దాంతో అలా ప్రయాణించడం, మెల్లిగా అవగతం అవ్వడం ప్రారంభించింది. కాబట్టి అది కష్టమేం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి మెదడు ఎన్నో లక్షల కోట్ల పనులు చేయగలదు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోగలదు, సంగ్రహించగలదు, ఇవన్నీ చేయగలదు. కానీ మనం మెదడుతో చాలా 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 దాదాపు 1% మాత్రమే, 1% మాత్రమే మెదడును మనం వినియోగిస్తున్నాం. దానికి కొంచెం బుర్రకు పని చెప్తే కనుక ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు, మనం బోధపరచుకోవచ్చు. కాబట్టి నేను డిప్లొమాలో
కొత్త వాతావరణంలో కూడా అలవాటు పడి మెల్లిమెల్లిగా దాన్ని అలవర్చుకున్నాను. తర్వాత సాహిత్యానికి సంబంధించి అది పూర్తి వేరు. తెలుగు వేరు, 10th క్లాస్ వరకు చదువుకున్న తెలుగు వేరు, అప్పుడు చదువుతున్న ఇంగ్లీష్ వేరు, నా వ్యాపకం వేరు. అవును, పాటలు, సాహిత్యం ఇది వేరు. అది కూడా ఒక టెక్నికల్ నాలెడ్జ్ లాంటిదే. ఇవన్నిటి ఒక విచిత్రమైన మేళవింపు నా జీవితం. కాబట్టి సాధించగలిగాను. కాబట్టి యువతకి ఇబ్బంది ఏమీ లేదు. తెలుగు అయినా కూడా మాతృభాష తెలుగు. అది అలవోకగా తెలుగు అనేది గర్భస్థ శిశువుకి తల్లి పేగు నుండి ప్రాణధార ప్రవహిస్తుంది. గర్భస్థ శిశువుకి తల్లి పేగు నుండి ప్రాణధార ప్రవహిస్తుంది. తల్లి భాష నుండి జ్ఞానధార ప్రసరిస్తుంది. కాబట్టి అది భాష మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకు వచ్చేస్తుంది. శిశువుకి తల్లి పాల మీద, శిశువుకి తల్లి స్తన్యం మీద, మాతృస్తన్యం మీద అలిఖితమైన హక్కు ఏ విధంగా ఉంటుందో, బిడ్డకి మాతృస్తన్యం మీద లిఖించబడని హక్కు ఏ విధంగా ఉంటుందో, మాతృభాష మీద కూడా అంతే లిఖించబడిన హక్కు ఉంటుంది. ఆ హక్కు రాయాల్సిన అవసరం లేదు, రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లి పాల మీద వాడికి హక్కు ఉంటుంది. తన తల్లి పాలు తాగుతాడు, అది హక్కు. ఆ హక్కేం రాయాలని ఎక్కడో రాసి ఉండదు, చట్టాల్లో రాసి ఉండదు ఇక్కడే. అట్లాగే తల్లి భాష మీద వాడికి అదే హక్కు ఉంటుంది, భాష వచ్చేస్తుంది. మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు అక్కడ. మనం ఏదో నేర్చుకోవాలంటే కొత్త భాష వేరే, ఇంగ్లీషో ఇంకోటో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వేరే భాష నేర్చుకోవడం తప్పే కాదు. మాతృభాష తెలుగు, చక్కగా మాతృభాషలో మనం మాట్లాడుకుందాం, మన జీవితాన్ని గడుపుదాం. కానీ పరభాషను కూడా మనం ఏం చులకన చేయొద్దు, అవమానించొద్దు. అదేం తక్కువ భాష కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, మన జీవితం అందంగా ఆహ్లాదంగా ఉండాలన్నా ఇంగ్లీష్ భాష రావాలి. కానీ మన మాతృభాష ఏంటి? తెలుగు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవభాష తెలుగు, జీవన భాష ఇంగ్లీష్ అనుకుందాం. బాగుంది సార్. మనం జీవన భాష, మనం జీవనం కొనసాగించే భాష ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, కొందరికి హిందీ అయి ఉండొచ్చు, యూరోపియన్లో ఉండవచ్చు, వాళ్ళకాడ ఫ్రెంచ్ అయి ఉండొచ్చు. కానీ మన జీవభాష తెలుగు. జీవభాష తెలుగు, జీవన భాష ఇంగ్లీష్. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నిన్ను సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. కాబట్టి తెలుగు భాష మనకు వచ్చేస్తుంది, మనం వేరే భాష నేర్చుకున్నా తప్పేం లేదు. చాలా చాలా గొప్ప కవులు కూడా, గురజాడ అప్పారావు గారు కావచ్చు, కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, వీళ్ళందరికీ ఆంగ్ల భాషలో చాలా పట్టుంది, చాలా ప్రావీణ్యం ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి బెంగాల్లో రాసిన తర్వాత 1910లో బెంగాల్లో రాసిన తర్వాత దాన్ని నోబెల్ బహుమతి పంపించే 1913లో 12లోనూ దాన్ని తనే ఆంగ్లంలోకి అనువదించారు. అంటే ఇంగ్లీష్ గీతాంజలిని నోబెల్కి పంపించారు. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసి అనువదించింది ఎవరు? ఆయనే. అంత ప్రావీణ్యం ఉంది. తను బెంగాల్ రాసిన గీతాంజలిని ఆంగ్లంలోకి ఆయన అనువదించారు, ఆఫరింగ్స్ అని చెప్పేసి. ఇప్పుడు గురజాడ అప్పారావు గారికి, కందుకూరి వీరేశలింగం గారికి, ఇంకా చాలా మందికి, అందరికి ఇంగ్లీష్లో ఒక పట్టు ఉంది, అప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ. తప్పేం కాదు, ఎందుకంటే అప్పుడు ఉద్యోగాలు కావచ్చు, వాతావరణం కావచ్చు, అప్పుడు కొంచెం ఆంగ్ల వాతావరణం, మన ఆంగ్లేయుల వాళ్ళ పాలన కాబట్టి ఆ వాతావరణం అలా ఉండేది. నేర్చుకోవడం తప్పేం కాదు. కాకపోతే అందరూ కూడా మాతృభాషను మర్చిపోలేదు. విశ్వకవి ఒక మాట అంటారు, ఏమంటారు? గొప్ప మాట. ఇది అందరం కూడా మనం గమనించాలి. మనం కిటికీలు ధారాళంగా తెరుద్దాం, మన ఇంటి కిటికీలు ధారాళంగా తెరుద్దాం.
అన్ని సంస్కృతుల గాలుల్ని పవనాల్ని ఆహ్వానిద్దాం. అన్ని సంస్కృతుల పవనాల్ని గాలుల్ని ఆహ్వానిద్దాం. కానీ ఆ గాలుల తాకిడికి, గాలుల ఉధృతికి మనల్ని మనం కొట్టుకుపోకుండా కాపాడుకుందాం అన్నాడు. ఎంత పరమార్థం ఉంది సార్ అందులో. కాబట్టి తప్పు కాదు. ఇక్కడ తప్పు ఏంటంటే మన మాతృభాషను మర్చిపోవడమే తప్పు. పరభాష నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, తమిళం నేర్చుకోవచ్చు, మలయాళం, ఇంకేదైనా అయి ఉండొచ్చు. కానీ మన భాషను విస్మరించడమే అపరాధం. పక్కింటి వాళ్ళను అభిమానించవచ్చు, పక్కింటి వాళ్ళ ఇంట్లో తల్లిని మనం అమ్మ నమస్కారం అనొచ్చు, గౌరవించవచ్చు, పూజించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ మన అమ్మను మాత్రం చేయకూడదు. సూపర్, అసలు చాలా అద్భుతంగా చెప్పారు సార్. అయితే మీరు తెలుగు మీద ఇంత ప్రీతి మక్కువతో కొత్త కొత్త పదాలు కూడా అప్పుడప్పుడు మీ పాటల్లో పెడుతూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు. అలా మీకు బాగా నచ్చిన ఒక 3 పదాలు చెప్పండి. అంటే ఒకటి ఏంటంటే భాష మీద మనకు ఒక ఆసక్తి ఉండాలండి. సరే, ఉన్న భాష చాలు, వచ్చిన భాష చాలు అనుకుంటే అదొక పద్ధతి. కానీ భాషలో నిత్యం ప్రయోగాలు చేయాలి, కొత్త కొత్త పదాలు సృష్టించాలి అని నాకు ఎందుకు అనిపించిందంటే ముందు నాకు ఆసక్తి. భాష అంటే విపరీతమైన మమకారం, ప్రేమ. కొత్త కొత్త పదబంధాలు, కొత్త కొత్త పదాలు, చిన్న అక్షరాల మార్పుతో కొత్తగా అర్థం ధ్వనించాలి. అలాంటి నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అయస్కాంతం ఉంది. అయస్కాంతం అంటే అర్థం ఏంటి? లాగుతుంది, తన వైపు లాగుతుంది అన్నది అర్థం. సూదంటు రాయి, లాగేది అయస్కాంతం. అట్లా ఒక అందమైన అమ్మాయి ఒక వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయి లాగుతుందంటే దానికి వా కలిపితే వయస్కాంతం అయింది. అక్కడ అర్థము ఉంది, ఔచిత్యము ఉంది, కొత్త పదము సృష్టించబడింది. కాబట్టి ఆ వయస్కాంతం అనే మాట సృష్టించాను. అట్లాగే అంటే మధుమేహ వ్యాధి ఉంటుంది అందరికీ, షుగర్. కాకపోతే నేను బాగా విపరీతమైన మోహం, విపరీతమైన కాంక్ష ఉన్న ఒక వ్యక్తికి మధుమోహ వ్యాధి నాకుంది అని రాశాను. మధుమోహ వ్యాధి, వయస్కాంతం రాశాను. అట్లాగే ఒక్కొక్కసారి వీరాది వీరుడా, శూరాది శూరుడా, ధీరాది ధీరుడా ఇచ్చారు. కింద మళ్ళీ ఇదే కొలతలో ఇంకొన్ని పదాలు కావాలి. వీరాది వీరుడా, శూరాది శూరుడా, ధీరాది ధీరుడా. ఇప్పుడు మళ్ళీ అలాగా మనం ఇంకా రావేమో ఆలోచించి హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా అని కలిపేశాను. తర్వాత స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా అని చెప్పి తర్వాత పత్రికల్లో శీర్షికల్లో వచ్చాయి. అంటే కొత్త పదాలు అంటే కలపడంతో మామూలుగా అందరికి జనబాహుళ్యంలో అది వాడుకగా మారింది. వయస్కాంతం కావచ్చు. ఇప్పుడు ఇంకోటి, ఏం చక్కని మందారం, ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం, ఇది మనసున రేపెను కంగారం అన్నాను. బంగారం పైన కింద కంగారం అనేసాను. కొత్త కొత్త పదాలు ఇలాగ సృష్టించడం, వాటికి ఆదరణ లభించడం, తద్వారా నాలో ఇంకా ఆసక్తి పెరగడం చేయాలన్న ఒక సరే. ఇవి చెప్తుంటే నాకు నన్నయ్య గారు మహాభారతాన్ని సంస్కృతం నుండి తెలుగీకరిస్తున్నప్పుడు అప్పుడు మన తెలుగు భాషకి చాలా తక్కువ పదాలు ఉండేది, వ్యాకరణం ఇలాంటివన్నీ అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ఇలాగే దుర్యోధన అంటే తెలుగుీకరించడానికి దుర్యోధనుడు, ఇలా చాలా పదాలని అంటే సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చేప్పుడు అన్ని తత్సమాలు సంస్కృతం నుండి యథాతథంగా తీసుకుని డోమువులు కలపడం, తర్వాత దాని నుంచి వికృతిగా రాయడం తద్భవాలు. అది ఒక పద విభేదాల భాషకు సంబంధించినవి. ఇంకా అలా అందరూ మహానుభావులు ఎన్నో చేశారండి. మనం చేస్తుంది ఇంత. కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఏం చేయాలంటే ముందు వాళ్ళ కృషిని మనం అధ్యయనం చేయాలి, గుర్తించడం, అధ్యయనం చేయాలి, చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం సాధించారు అనేది కవిగా మన బాధ్యత. కేవలం నా భాష, నా స్పందన, నా ఆలోచన, నా భావాలు నేను రాయడం కాకుండా నా పూర్వాగములు ఏం సాధించారు, ఏమేం చేశారు, వాళ్ళ జీవితాల్ని ఎంత ధారపోసి ఏమేం కృతులు వెలయించారు, వాటిని తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత ఈ కాలం, ఈ తరం కవిగా నాకుంది. అందుకోసమే నిరంతర అధ్యయనం చేస్తుంటా. అది నా వ్యక్తిగతమైన ఆసక్తి, బాధ్యత. దాంతోపాటు ఇప్పుడున్న తెలుగు యువత అందరికీ కూడా భావితరాలకి ఈ ఏదైతే మన తెలుగుకి సంబంధించిన అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి వాటి గురించి తెలియచేయటం, తెలుసుకోవటం, ముందు తరాలకు తెలియచేయటం కూడా నిజంగానే బాధ్యత సార్.
భాషకి సంబంధించి అసలు చాలా చక్కగా వివరించారు. మీ ఆసక్తి, మీ ప్రేమ, భాష మీద మీకున్న ప్రేమ గురించి చాలా సందర్భాలు ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా మీరు చక్కగా అందరికీ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చంద్రబోస్ గారు ఇన్ని సంవత్సరాలలో మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను సార్. నాకు ఫస్ట్‌లో అవమానాలయ్యేవి. అయితే చాలా బాధపడేవాడిని. కానీ ఎందుకు అవమానాలకి నేను బాధపడాలి? 100 అవమానాల వరకు నేను ఉంటాను. ఆ తర్వాత ఏదన్నా బాధపడాలో, వెనక్కెళ్ళాలో డిసైడ్ చేసుకుంటాను అని అప్పట్లో అంటే 22 ఏళ్ళు, 23 ఏళ్ల వయసులో ఆ డెసిషన్ తీసుకోవటం. అక్కడి నుండి మీరు ఎలా ఇలా విజయ పథంలో నడుస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలా మీరు మిమ్మల్ని మీరు చక్కగా ఎంకరేజ్ చేసుకోవటం, అలాగే మీ పాటలతో మమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడం, ఆదర్శవంతంగా ఉండండి అని చెప్పటం. అలా ఉండే చంద్రబోస్ గారు ఎప్పుడైనా కలత చెందుతారా? నేను నిరాశ నిస్పృహకు లోనవుతానా కదా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే జీవితంలో పగలు రాత్రి, వెలుగు నీడ, లాగే జీవితంలో ఆనందం విచారం, సంతోషం దుఃఖం ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అవి ఏ మోతాదులో ఉంటాయో ఏ స్థాయిలో ఉంటాయో చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఉంటాయి. పాట రాసి పాటను మెచ్చుకున్న తర్వాత ఆనందం, పాట రాసిన తర్వాత పాటను మెచ్చుకోకపోతే పాట ఇది బాగోలేదంటే దుఃఖం, అంతే. అయితే అలాంటి సందర్భాల్లో కూడా నాకు నేనే ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ముందుకెళ్ళాలి, నిరాశకు గురి కావద్దు, నిస్పృహ నుంచి బయటకు రావాలి నేను చెప్పే. నేను కూడా నాకు అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొంటానని కదా మీ ప్రశ్న. ఇది నేను ఒక ఇంగ్లీష్ సామెత చదివాను ఏంటంటే, ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్. ఒక ఇంగ్లీష్ ఒక వాక్యం, ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్ అంటే అత్యంత దారుణమైనది, అత్యంత దురదృష్టకరమైనది ఏదైతే ఉందో ముందు దాన్ని ఊహించు, దానికి సిద్ధపడు, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడు. ఏంటంటే ఉదాహరణకి ఒక పాట, మన జీవితం ఏంటి, మనం పాట రాస్తాం, మనకు వచ్చే కష్టం ఏంటి, పాట రాస్తాం, వెళ్తాం, మనం ఏదో అనుకుంటాం, ఏదో ఊహించుకొని వెళ్తాం, వాళ్ళు అక్కడ బాగోలేదంటారు, అప్పుడు కుంగిపోతాం. ఏంటి ఇన్ని రోజులకు కష్టం అంతా ఇలా ఒక నిమిషంలో తేల్చేశారు ఏంటని చెప్పేసి విపరీతమైన నిరాశ వస్తుంది. అప్పుడు ఏం ఆలోచించాలి? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, పాట వాళ్ళు ఒప్పుకోలేదు, నచ్చలేదు, నా కారు ఉందిగా, నా ఇల్లు ఉందిగా, పాట ఒకటే కదా, ఒక్క పాటే కదా, ఇంట్లో కారు ఉంది, ఇల్లు ఉంది, ఇంట్లోకి వచ్చిన కారులో మళ్ళీ నా కారు నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ పాట రాయొచ్చు కదా. ఈట్ ద ఫ్రాగ్ ఫస్ట్. ఏంటి అత్యంత దారుణమైనది ఊహించుకోవాలి. కారు పోలేదు, ఇల్లు పోలేదు, సరే కారు వెళ్తున్నప్పుడు పాట కాదు, కారు వెళ్తున్నప్పుడు కారుకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఏం ఊహించాలి? ఇల్లుందిగా, కారు పోతే ఇల్లుంది కదా, ఇల్లు పోలేదు కదా, సరే ఇల్లే పోయింది, ఇంకేదైనా కష్టం వచ్చింది, అప్పుడు ఏం ఊహించాలి? ప్రాణం ఉందిగా, ప్రాణం పోలేదు కదా, అంటే ప్రాణం ఉంది మనకు. కాబట్టి మనం ఏదైతే ఉందో, ఏదైతే చివరిలో ఉంటుందో, ఏదైతే ముగింపులో ఉంటుందో దాన్ని ఊహించుకుందాం, ఇది తేలికైపోతుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, పాట ఒక్కటి రాలేదు, ఇంకొకటి లేదు, కానీ అత్యంత విలువైన అత్యంత అరుదైన జీవితం ఒకటి ఉందిగా, దాంతో పోలిసి ఇవన్నీ ఎంత అన్న దృక్కోణంలో మనం చూస్తే, ప్రతి సమస్యను చూస్తే అన్నీ తేలికి. ఈ జీవితంలో జీవంతో ఉండడమే గొప్ప విషయం, అంతకు మించింది ఏం లేదు. అంటే మీతో మాట్లాడుతుంటే లిరిసిస్ట్తో మాట్లాడుతున్నట్టుగా లేదు, ఒక గొప్ప యోగితో మాట్లాడుతున్నట్టు ఉంది. అలాగే చంద్రబోస్ గారి ఇంట్లో చూస్తే మనం ఇంటికి వచ్చాం అనే దానికంటే గ్రంథాలయానికి వచ్చాం అన్నట్టే ఉంటుంది. మీరు చూస్తూ ఉండొచ్చు, ఎక్కడ చూసినా పుస్తకాలే ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు నేను మామూలుగా చెప్తుంటే ఎవరైనా మా ఇంటికి వస్తే, మామూలుగా మనం శివతాండవం అంటాము, ఎక్కడికైనా వెళ్తే శివతాండవం అనే మాట ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ సరస్వతి తాండవం ఇదంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు ఏంటంటే మన అజ్ఞానాన్ని ప్రశ్నించిన స్నేహితులు ఉండేవాళ్ళు. మనం ఏదైనా సందేహం నేను అడిగామనుకోండి, అమ్మ వీడికి ఏం తెలియదురా అని నవ్వేస్తారు, పక్కెళ్ళి వీడికి తెలియదు అని చెప్పేసి నవ్వుతారు. కానీ పుస్తకం మన అజ్ఞానాన్ని సైతం ఆమోదించే స్నేహితుడు, మన అజ్ఞానం నుంచి మన జ్ఞానాన్ని నడిపించే ఒక మార్గదర్శి పుస్తకం. మౌనంగా ఉండే మేధావి, మాట్లాడరు, మౌనంగా ఉంటారు, మన విషయాల్లో జోక్యం చేసుకోడు, మన జీవితంలో జోక్యం చూసుకొని కల్పించుకోడు, మనం వెళ్ళి అడిగితే తప్ప మన సలహాలు ఇవ్వడు. మీరు పుస్తకాలను చూస్తున్న దృక్పథం చాలా అద్భుతంగా. మనం వెళ్ళి అడిగితే ఇంకో గొప్ప విషయం పుస్తకం గురించి నేను చదివాను.
ఎన్నిసార్లైనా మనం విప్పగలిగే బహుమతి. ఉమ్, ఒక బహుమతి ఒకసారే విప్పుతాం, ఓపెన్ చేస్తాం. ఒక బహుమతిని గిఫ్ట్ బాక్స్ను ఒకేసారి ఒకేసారి ఓపెన్ చేయగలం. కానీ ఈ బహుమతిని అనేక వందల సార్లు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయొచ్చు. ప్రతిసారి కొత్త బహుమతే. ఉమ్. నిజమే. అయితే మీరు ఇక్కడ అంటే ఎలాంటి పుస్తకాలు చదువుతారు? ఎందుకంటే నాకు ఇక్కడ ఇంగ్లీష్ ఫిలాసఫీస్ కనిపిస్తున్నాయి, ఒకవైపు భగవద్గీత కనిపిస్తుంది, ఇంకోవైపు కాశీ కథలు కనిపించాయి. సో మీ జీవితంలో ప్రేరణ కోసం కావచ్చు, లేదంటే ఒక ఎప్పుడైనా సందర్భం, ఎప్పుడైనా కష్టంగా అనిపించినప్పుడు మీరు వెళ్ళే గ్రంథం లేదా పుస్తకం ఏంటి? పుస్తకాలు అంటే ఇంకా అన్నీ అండి, అది ఇదని కాదు, అన్ని పుస్తకాలు, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, కవితలు, తర్వాత అనువాదాలు, తర్వాత మానసిక శాస్త్రానికి సంబంధించినవి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి, చరిత్రలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, జీవిత చరిత్రలు, సామాజిక విశ్లేషణలు, ఏవైనా సరే అన్ని ప్రతి పుస్తకం కూడా మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంది, మనలోని జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తుంది అది. కాబట్టి ఏ పుస్తకం కూడా ఇది అదని కాదు, అన్నీ నాకు అన్ని విలువైనవి. నా దృష్టిలో అన్ని విలువైనవి, అన్ని పుస్తకాలు చదువుతుంటా. ముఖ్యంగా ఇప్పుడు అంటే సాహిత్యం 3 రకాలు. ఒకటి ప్రభు సంహితం, రెండవది మిత్ర సంహితం, మూడవది కాంతా సంహితం. సంహితం అంటే ఏంటంటే తుల్యం, సన్నిభం అంటే సమానం. ప్రభువులాగా ఒక పుస్తకం, ఒక సాహిత్యం ఉంటుంది, ప్రభువులాగా చెప్తుంది, కఠినంగా చెప్తుంది, అవి వేదాలు. మిత్ర సంహితం అంటే మిత్రుడిలాగా సరదాగా చెప్తారు. అవేంటి? మిత్రుల్లాగా సలహాలు ఇస్తూ సరదాగా చెప్పేవి ఏంటి? గ్రంథాలు. ఇవన్నీ కూడా పురాణాలు, శాస్త్రాలన్నీ కూడా. కాంతా సంహితం ప్రేసిలాగా కొంటెగా కవ్విస్తూ మురిపిస్తూ చెప్పేవి ఈ కావ్యాలు, కథలు, పాటలు, ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఈరోజు నేను ఏ రంగంలో ఉన్నంటే ఒక చెలికత్తెలాగా, ఒక ప్రేయసిలాగా, ఒక భార్యలాగా కొంటెగా కవ్విస్తూ మురిపిస్తూ చెప్పే సాహిత్యంలో మనం ఉన్నాం. కాబట్టి ఆ సాహిత్యం గొప్పదే. అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క సాహిత్యం ఉంటుంది, ఒక్కొక్క దశలో. వేదాలు ఒక రకంగా చెప్పాలి, ఆ వేదాల గురించి చెప్పేవాళ్ళు సాహిత్యం అలా ఉండాలి, రాజులాగా ప్రభులాగా కఠినంగానే చెప్పాలి. మన విధి విధానాలు ఆ నిర్దేశించి నిర్ణయించేది వేదం కాబట్టి వేదం అలాగే చెప్పాలి. అట్లాగే పురాణాలు కావచ్చు, పురాణాలన్నీ కూడా స్నేహితుల్లాగా చెప్తాయి, చరిత్రలు కూడా అలాగే చెప్తాయి. ఇది ఇలా చేశాడు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేశాడు, ఇలా చేయకూడదని చెప్తాయి. తర్వాత స్నేహితురాలు, చెలికత్తె, ప్రియురాలు, భార్య చెప్పేది ఇంకొక సరసంగా చెప్తాయి. కాబట్టి మనం ఈరోజు ఆ సాహిత్యంలో ఉన్నాం. కాబట్టి దేని తగినట్టుగా దాన్ని మనం భాషను కావచ్చు, భావాలను మార్చుకుంటూ దాన్ని తగినట్టుగా మనం చెప్తూ ఈ కాలంలో అలా చెప్తే అందరికీ అర్థమవుతాయి, అందరూ ఆమోదిస్తారు, అంగీకరిస్తారు, ఆస్వాదిస్తారు, ఆదరిస్తారు, ఆచరిస్తారు. అలా అవతారాల గురించి కల్కిలో రాసిన పాట అసలు అద్భుతం సార్. ఒక్క 2 లైన్లు ఆ చరణం అసలు అంటే మీరు పూజ చేసుకొని వచ్చి కూర్చొని రాసారా, లేదంటే ఎలా రాసారో తెలియదు, కానీ సందర్భం చెప్పిన తర్వాత ఇంకా ఒక 2 రోజులు దాని గురించి పూర్తిగా ఒక మౌన ముద్రలాగా వెళ్ళిపోతాను. అసలు ఎవరితో మాట్లాడను. దానికి తగిన నన్ను నేను మానసికంగా అంతరంగంలో నన్ను నేను సిద్ధం చేసుకుంటాను. మానసికంగా సిద్ధమై నేను ఆ లోకంలోకి, ఆ వాతావరణంలోకి, ఆ నేపథ్యంలోకి నేను వెళ్ళిపోయి కొంచెం నోట్స్ లాగా రాసుకుని అప్పుడు ఆ బాణి విని అందంగా పాట రాసే ప్రయత్నం చేస్తాను. అట్లాగే బాణి చాలా క్లిష్టమైన బాణి అది. ఆ బాణిని అసలు పదాలు రాయడం, మాట్లాడడమే దానికి కష్టం. అలాంటి సందర్భోచితంగా ఆ కలికి అవతారం గురించి రాయడం అనేది ఇంకా కష్టం. అయినా కూడా పలికింది, రాశాను. అధర్మాన్ని అణిచెయ్యగా యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే. మీనమై పిదప కూర్మమై తనువరాహమై మనకు సాయమై బాణమై కరకు ఖడ్గమై
చురుకు ఘాతమై మనకు ఊతమై నిశి తొలిచాడు దీపమై నిధనం తన ధ్యేయమై వాయువే వేగమై కలియుగ స్థితి లయలే కలబోసే కల్కితడే. అసలు బాణీ నిజంగా బాణీ ఎంత రాశారు. కష్టము. మీరు ఎంత అంటే మా పదాలు చాలా సార్లు మార్చాల్సి వచ్చిందా లేదంటే? ఒకే వర్షన్ రాశాను. ఇట్లా తీసుకెళ్ళాను, ఒక అక్షరం కూడా మార్చలేదు. నాగేశ్వర గారు అట్లాగే అందులో అర్థం కూడా అలాగే ఉంది సార్. అంటే అక్కడ నుండి మళ్ళీ మీకు సాయమై మళ్ళీ భగవంతుడిని మళ్ళీ మనకి సాయం చేసినట్టు మీరు ఆ లైన్ రాశారు చూడండి. అసలు అంటే వాటి ఉద్దేశం అది కాబట్టి జాబితా ఏకరువు పెట్టకుండా సూచనప్రాయంగా సూత్రప్రాయంగా చెబుతూ మన కథలకు రావడం. మళ్ళీ అదే మిత్ర సంహిత, కాంతా సంహిత. ఇది కాంతా సంహిత. ఓకే సార్, అయితే ఇన్ని పుస్తకాలలో మీరు మహాభారతం ఎప్పుడన్నా చదివారా? మహాభారతం భాగవతం ఎందుకంటే ముఖ్యంగా మన సంస్కృతి ఎంత గొప్పదంటే, అసలు నేను చెప్పాను కదా, తెలుగు భాష మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తల్లి కడుపులోంచి వచ్చేస్తుందని చెప్పాను కదా. తల్లి పేగు నుంచి మనకు ప్రాణధార వచ్చినట్టే తల్లి భాష నుంచి మనకు జ్ఞానధార వస్తుంది. ఆ తల్లి భాష అది మనకు కడుపులో ఉన్నప్పుడే, మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఆ వ్యాకరణం వస్తుంది. మీరు పిల్లాడు పుట్టిన తర్వాత వాడికి గ్రామర్ నేర్పించరు. అమ్మ, అత్త, మామ, అక్క, చెల్లి, చెల్లితో నేను వెళుతున్నాను అన్నమాట మనం నేర్పం. తో రాదు వాడికి, తో మనం నేర్పించాం. గ్రామర్ అది వాడు పుట్టడంతో వాడికి భాషా సంపదతో పాటు తల్లి కడుపులో ఉన్నప్పుడే గ్రామర్ వ్యాకరణం నేర్చుకుంటాడు. వాడికి ఆ ధాతు ప్రవేశించబడుతుంది, వాడి బుర్రలోకి వెళ్ళిపోతుంది, మన జన్యువులు వచ్చేస్తాయి అవి. కాబట్టి భాష ఎలాగైతే వచ్చిందో మన సంస్కృతి ఎంత గొప్పదంటే, భాషతో పాటు మన సంస్కృతిలోని గొప్ప కథలు, గొప్ప పాత్రలు కావచ్చు, గొప్ప సంఘటనలు కానీ మనకు తెలుసుకోకుండానే వచ్చేస్తాయి. ఎలాగంటే మన సమాజం అలా ఉంది. చిన్నప్పుడు నేను 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను కదా. కొంత మన క్లాస్లో ఆ తెలుగు పాఠాల్లో కొన్ని విషయాలు మనకు చెప్తారు. భారతంలోని, భాగవతంలోని కొన్ని ఘట్టాలు, రామాయణ ఘట్టాలు మనకు కొన్ని ఒక పాఠంలాగా చెప్తారు, పద్యాల్లాగా. కానీ మన సంస్కృతిలో భాగమై ఉన్న ఏంటి, నేను చిన్నప్పుడు చిందు భాగవతం చూసేవాడిని మా ఊళ్ళో, వరంగల్లో. మా ఊళ్ళో చిందు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎండాకాలం వాళ్ళు వచ్చి వాళ్ళు డ్రామాలు వేసేవాళ్ళు. రకరకాల డ్రామాలు వేశారు. ఆ డ్రామాలన్నీ ఇక్కడి నుంచి పౌరాణికాలు, భాగవతంలోంచి, రామాయణంలోంచి, భారతంలోంచి కొన్ని ఘట్టాలు తీసుకుని వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. చిందు భాగవతం, యక్షగానం, ఒగ్గు కథలు, డ్రామాలు, సురభి డ్రామాలు మనకు తెలియకుండా మనం చూస్తుంటాం. మనకు భారతంలోని ఘట్టాలు, మన గజేంద్ర మోక్షం అర్థమైపోతుంది, మన కుచేలుడికి మనకు తెలిసిపోతాడు. మనకి ఇంకొకటి, మనం రకరకాల పాత్రలు మనకు పరిచయం అవుతాయి. భాగవతంలోని రుక్మిణి కళ్యాణం తెలిసిపోతుంటుంది. ఇవన్నీ కూడా మనం చదవకపోయినా, మనం తెలుసుకోవాలని మనకు ఒక జిజ్ఞాస లేకపోయినా మన సంస్కృతి మనకు నేర్పిస్తుంటుంది. భారతం, భాగవతం, రామాయణం ఈ ఘట్టాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. కొంచెం చదవడం మనకు ఆసక్తి ఏర్పడి చదివితే ఇంకా లోతుల్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి భారతం చిన్నప్పుడు నేను మా ఊళ్ళో ఈ కళారూపాల ద్వారా భారతంలోని ఘట్టాలు, పాత్రలు, దాంట్లోని గొప్పతనం, లోతు ఇవన్నీ కూడా బోధపడ్డాయి నాకు. తర్వాత మెల్లమెల్లగా అన్ని చదవటం, కొంత పాఠాల రూపంలో. తర్వాత ఇంకొకటి, చిన్నప్పుడు నేను మా ఇంటి దగ్గర పక్కనున్న గ్రంథాలయంలో పుస్తకాలు చదివాను కదా. పుస్తకాల్లో కథలు కూడా భారత, భాగవత, రామాయణాలు ఆధారించి కూడా కథలు వచ్చాయి. అసలు నిజంగానే ఇవన్నీ ఇప్పుడు మనం చూసే కళారూపం, వినేదంతా కూడా పునాది భారత, భాగవత, రామాయణాలే. దాంట్లోని పాత్రలు కానీ, దాంట్లోని మన పాత్రల వ్యక్తిత్వం కానీ వాటిని తీసుకుని కథలుగా అల్లడమే. కాబట్టి మనం ఏది చదివినా ఎక్కడో ఒక మూలం అక్కడ ఉంటుంది. మన సంస్కృతి గొప్పతనమే అది. మనం ప్రత్యేకంగా ఇదిగో భారతం చదువు, ఇదిగో భాగవతం చదువుని అవసరం లేదు. మనం పూజలు చేసుకున్నా, మనం ఎక్కడికైనా వెళ్ళినా, ఒక సినిమా చూసినా, ఒక కథ విన్నా, ఒక కవిత చదివినా ఎక్కడో చోట ఆ మూలం మనకు తెలుస్తూ ఉంటుంది, మూలానికి దారి ఉంటుంది. కాబట్టి మన సంస్కృతి అంత గొప్పది. భారతం చదివాను, భాగవతం ఎన్నోసార్లు చదివాను, రామాయణం చదివాను, రకరకాల రామాయణాలు చదివాను, ఒకటి కాదు.
అలాగా అంటే మన జీవితంతో పెనవేసుకున్న సాహిత్యం ఇదంతా. అవును. సో, అయితే మామూలుగా మనకి మీరన్నట్టుగా ఒకప్పుడు నాటకాలు అవన్నీ కూడా వీటి మీదే వచ్చేసేవి. మనకి పెద్దగా పుస్తకాల దాకా వెళ్ళకుండానే అదొక మీడియం లాగా అందరికీ తెలియచేసేవాళ్ళు. అయితే ఇప్పటి కాలం మారిపోయింది కదండీ! ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా మన పునాదుల నుండొచ్చేవి కొద్దిగా తక్కువయ్యాయనే చెప్పాలి. అయితే ఇటువంటి సమయంలో మహాభారతం, భాగవతం ఇవన్నీ యువత నేర్చుకోవటం, మనందరం తెలుసుకోవటం అవసరమని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే పునాది పటిష్టంగా ఉంటే భవనం బలంగా గట్టిగా ఉంటుంది. ఉంటుంది. కాబట్టి మన మన మూలంలోని సాహిత్యం ఏంటి? మన మూలాలేంటి? ఇప్పుడు మనం చెట్టు మీద పువ్వును మాత్రమే మనం పువ్వు తాజాగా, పరిమళ భరితంగా ఉండాలంటే ఏం బావుండాలి? చెట్టు వేళ్ళు బావుండాలి. వేర్లు అది సముపార్జించుకుంటే వేళ్ళకి సముపార్జించుకోవడం తెలియాలి. తెలిస్తేనే తను పండుని సమర్పించుకుంటుంది. హ్మ్. అంటే సమర్పించుకోవాలంటే ముందు సముపార్జించుకోవడం తెలియాలి. ఆ మూలంలోంచి ఆ వేర్లు మన సాహిత్యంలోని లోతుల్ని శోధించగలిగి దాంట్లోని ఆ మాధుర్యాన్ని గ్రోలితేనే చెట్టు మన సమాజం అనే సమాజ వృక్షం కళకళలాడుతూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ కళకళలాడుతూ అందరికీ నీడను, పూలను, పళ్ళనిస్తుంది. కాబట్టి మన మూలం మన సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి, ఆస్వాదించాలి. దాంట్లోని సూత్రాలను, ధర్మాన్ని, సూక్ష్మాలను, నైతిక విలువలను అన్నీ కూడా తీసుకొని సముపార్జించుకొని జీర్ణం చేసుకుంటేనే గొప్ప వృక్షంగా మారుతుంది. అవును. కరెక్టే. కాబట్టి భారత భాగవత రామాయణంలోని ఆ మూలాలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు ఎలాగో కల్కి వస్తోంది మళ్ళీ. వరల్డ్ ఆఫ్ కల్కి, మహాభారతం మన గ్రంథాల మీద అందరికీ ఆసక్తిని మళ్ళీ తేజవంతం చేసిందనే చెప్పాలి.